ఒక అందమైన ఊరు. బయట నుంచి చూస్తే పచ్చని చెట్లు, ప్రశాంతమైన రోడ్లు. ఉదయాన్న నవ్వుతూ పలకరించుకునే ఇరుగు పొరుగు వాళ్ళు. అవును, అంతా ఒక పెయింటింగ్ లాగా అద్భుతంగా ఉంటుంది. కాని ఆ ఊరిలో ఒక విచిత్రమైన చీకటి గతముంది. ఇద్దరు అందమైన హోమ్ కమింగ్ క్వీన్స్ దారుణంగా ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా 5 ఏళ్ల క్రితం ఒక అమ్మాయి అకస్మాత్తుగా మాయమైపోయింది. కాని ఆ ఊరిలో ఎవ్వరూ ఆమె గురించి కనీసం పెదవి విప్పరు. ఎగ్జాక్ట్లీ. దానికి తోడు ఆ ఊరిలో ఒక బెదిరింపు సందేశం పదే పదే కనిపిస్తుంటుంది. ఈ రహస్యం ఇద్దరికీ మాత్రమే తెలియాలి. వినడానికే ఒళ్ళు జడదరించేలా ఉంది కదూ. ఆ ఊరి పేరే ఎకో రిడ్జ్. ఈనాటి మన ఈ డీప్ డైవ్ లక్ష్యం ఇదే. మన ముందున్న సమాచారమంతా వడపోసి కరెన్ ఎం మ్యాక్మానస్ రాసిన అద్భుతమైన సైకలాజికల్ థ్రిల్లర్ 2 కెన్ కీప్ అ సీక్రెట్లోని చీకటి రహస్యాలను ఛేదించే ప్రయత్నం చేద్దాం. ఈ ఎకో రిడ్జ్ ఊరి గదను పైపైన చూస్తే ఎవరో ఒకరు చేసిన హత్యల చుట్టూ తిరిగే ఒక మామూలు మర్డర్ మిస్టరీలా అనిపించొచ్చు. కానీ మనం కొంచెం లోపలికి వెళ్లే కొద్దీ తెలిసేదేమిటంటే ఇది కేవలం ఒక క్రైమ్ స్టోరీ మాత్రమే కాదు. అవును, ఇది సమాజంలో పరువు ప్రతిష్టలు ఎంత ముఖ్యమో, కుటుంబాలు తమ గౌరవాన్ని కాపాడుకోవడం కోసం ఎన్ని అబద్ధాలు దాచుకుంటాయో చెప్పే ఒక అద్భుతమైన మానసిక విశ్లేషణ. అంటే చిన్న ఊర్లలో నిజాలను ఎలా కప్పేస్తారు, ఆ కప్పేసిన నిశ్శబ్దం రేపటి రోజున ఎంత పెద్ద బాంబులా పేలుతుంది అనేదే ఈ పుస్తకంలో అసలైన ఇతివృత్తం. నిజమే. అసలు ఈ కథా నేపథ్యం చూస్తేనే నాకొక విషయం చాలా విచిత్రంగా అనిపించింది. ఈ కథ ఎల్లరీ మరియు ఎజ్రా అనే కవలల రాకతో మొదలవుతుంది. వీళ్ళు కాలిఫోర్నియా లాంటి ఒక పెద్ద నగరంలో పెరిగిన వాళ్లు కదా. ఒకేసారి వాళ్ళ జీవితం తలకిందలవుతుంది. కరెక్ట్. వాళ్ల తల్లి సాడీ డ్రగ్స్కు బానిసై రీహాబ్ సెంటర్లో చేరాల్సొస్తుంది. ఇక వేరే దారి లేక ఈ కవలలు వెర్మాంట్లోని ఎకో రిడ్జ్కు తమ అమ్మమ్మ దగ్గర ఉండటానికి వస్తారు. ఇక్కడే అసలు కాంట్రాస్ట్ కనిపిస్తుంది మనకి. కాలిఫోర్నియా ఎండల నుంచి ఎకో రిడ్జ్ మంచులోకి రావడం ఒక ఎత్తైతే, ఆ ఊరి వాతావరణం వాళ్లకొక రకమైన ఉక్కిరిబిక్కిరి చేసే అనుభవాన్నిస్తోంది. అవును, ఆ ఊరి హిపోక్రసీ అంటే ద్వంద్వ ప్రమాణాలు స్పష్టంగా బయటపడతాయి. ఆ ద్వంద్వ ప్రమాణాలు ఎక్కడ్నించొచ్చాయో అర్థం చేసుకోవాలంటే మనం ఆ ఊరి చీకటి గతాన్ని చూడాలి. పైగా ఆ గతం ఈ కవలల సొంత కుటుంబానికే ముడిపడుంది కదా. అవునవును. సరిగ్గా 17 ఏళ్ల క్రితం ఎల్లరీ వాళ్ల ఆంటీ శారా, అంటే శాడీ వాళ్ల సొంత చెల్లెలు, అదృశ్యమైంది. ఆమె అప్పట్లో హోమ్ కమింగ్ క్వీన్ క్యాండిడేట్. ఇప్పటికీ ఆమె ఏమైందో, బతికుందో లేదో ఎవరికీ తెలీదు. కేవలం సారా మాత్రమే కాదు, ఎల్లరీ ఇక్కడికి రావడానికి సరిగ్గా 5 ఏళ్ల ముందు లేసీ కిల్డఫ్ అనే మరో అమ్మాయి దారుణంగా హత్యకు గురైంది. ఆమె కూడా హోమ్ కమింగ్ క్వీనే. అంటే ఇది కేవలం 1-2 సంఘటనలు కాదు, ఇదొక ప్యాటర్న్, ఇదొక తరతరాల శాపంలాగా అనిపిస్తుంది. అబ్సల్యూట్లీ. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఈ ఊరి జనాలు ఒక పక్క ఈ హత్యల గురించి, అదృశ్యాల గురించి బయటకు ఒక్క మాట కూడా మాట్లాడుకోరు. కాని మరోపక్క వాళ్ల ఊర్లో ఉన్న ఫ్రైట్ ఫామ్ అనే హాలోవీన్ థీమ్ పార్క్లో మాత్రం ఈ భయానక వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంటారు. అదే కదా, తమ ఊర్లో జరిగిన నిజమైన విషాదాలను కప్పిపుచ్చుకుంటూనే ఆ భయాన్ని ఒక వినోదంగా మార్చుకుని డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇది నిజంగా మనుషుల ఆలోచనా విధానంలోని అతిపెద్ద వైరుధ్యాన్ని చూపిస్తుంది. భలే చెప్పారు. ఈ వైరుధ్యాన్ని ఎదుర్కోడానికేనేమో ఎల్లరీ ఒక ప్రత్యేకమైన రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుంటోంది. మనం సాధారణంగా చూస్తుంటాం కదా ఈ రోజుల్లో, నెట్ఫ్లిక్స్లో క్రైమ్ డాక్యుమెంటరీలు చూడటం, పాడ్కాస్ట్లు వినడం ఒక ట్రెండ్ అయిపోయింది. అవును, చాలా మందికి ఇది కేవలం వినోదం మాత్రమే. కానీ ఎల్లరీకి ఈ ట్రూ క్రైమ్ స్టోరీలంటే విపరీతమైన పిచ్చుంటుంది. పాత ఫైల్స్ వెతకడం, కోల్డ్ కేసుల గురించి రీసెర్చ్ చేయడం ఆమె హాబీ. అయితే ఎవరైనా అనుకోవచ్చు, ఈ రోజుల్లో ప్రతి టీనేజర్కి ఇలాంటి అలవాటు ఉండటం మామూలే కదా అని. సాధారణ జనాలు కాదు, ఒక టైం పాస్ కావచ్చు, ఒక థ్రిల్ మాత్రమే కావచ్చు. కానీ ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎల్లరీకి మాత్రం అదొక డిఫెన్స్ మెకానిజం. ఎలా అంటారు? ఎందుకంటే ఆమె తల్లి శాడీ ఎప్పుడూ ఒక మాట చెబుతూ పెంచుతుంది పిల్లల్ని, ఎవరినీ నమ్మవద్దు, ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి దాస్తారు అని. దీంతో ఎల్లరీకి ప్రతి మనిషి ఒక అనుమానితుడిలాగే కనిపిస్తాడు. ఓహో, అంటే సమాచారం ఉంటే సురక్షితంగా ఉండొచ్చు అని ఆమె నమ్ముతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. తన చుట్టూ ఉన్నవాళ్ల గురించి మొత్తం సమాచారం తన దగ్గర ఉంటే తను సేఫ్ అని ఆమె ఫీలింగ్. అందుకే ఎకో రిడ్జ్కు వచ్చినప్పటినుంచి పాత ఫైల్స్ వెతకడం, సారా ఆంటీ కేసులో పోలీసుల రిపోర్ట్స్ ఏంటని ఆరా తీయడం మొదలుపెడుతుంది. కానీ సమాచారం ఎప్పుడూ భద్రతనివ్వదు కదా. సగం తెలిసిన సమాచారం కొన్నిసార్లు మరింత ప్రమాదకరం అనిపిస్తుంది.
ఎల్లరీ పరిస్థితి చూస్తే నాకదే అనిపించింది. ఆమె ఎంత ఎక్కువగా ఆధారాలు వెతికితే అంతగా ఆమె ఆ ఊరి పాత బురదలో కూరుకుపోతుంది. నిజమే. పైగా ఆ ఎవరిని నమ్మొద్దు అనే సూత్రం వల్ల ఆమెకు నిజమైన స్నేహితులు కూడా ఉండరు. తను ఎవరికి దగ్గరైనా వాళ్లల్లో ఏదో ఒక తప్పు వెతకడమే ఆమెకు అలవాటైపోతుంది. పాపం, ఆమె కవల సోదరుడు ఎజ్రా మాత్రమే ఆమెకు కాస్త అండగా ఉంటాడు. ఈ సమాచార దాహం ఆమెను మానసికంగా చాలా ఒంటరిని చేస్తోంది. సమాచారం పేరుతో తను తన చుట్టూ ఒక పెద్ద గోడ కట్టుకుంది. అవును, ఈ ఒంటరితనం సమాజం వేసే ముద్రల గురించి మాట్లాడేటప్పుడు మనం ఈ కథలో అత్యంత కీలకమైన మరో పాత్ర గురించి మాట్లాడుకోవాలి. మాల్కమ్ కెల్లీ కదా? అవును, మాల్కమ్ కెల్లీ. ఇతను డెక్లాన్ కెల్లీకి సొంత తమ్ముడు. ఇక్కడ డెక్లాన్ ఎవరంటే గతంలో సారా అదృశ్యమైనప్పుడు ఆమె బాయ్ ఫ్రెండ్. ఈ పాయింట్ దగ్గరే నాకు నిజంగా చాలా కోపం వచ్చింది. ఆ సమయంలో డెక్లాన్పై పోలీసులకు, ఊరి జనాలకు అనుమానాలు వచ్చాయి. కాని అతనిపై ఎప్పుడూ ఎలాంటి నేరం రుజువు కాలేదు. కనీసం అరెస్ట్ కూడా చేయలేదు. అదే కదా, ఆధారాలేవీ లేవు. అయినా సరే ఆ ఊరి జనాలు అతన్ని ఒక హంతకుడుగా ముద్రవేసేశారు. వాళ్ల చూపులు, ఆ గుసగుసలు భరించలేక అతను ఊరొదిలి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇప్పుడా భారాన్ని, ఆ నిందను అతని తమ్ముడు మాల్కమ్ మోస్తున్నాడు. దీన్ని మనం కాస్త విశాల దృక్పథంతో చూస్తే నేటి క్యాన్సిల్ కల్చర్కు ఇది అద్దం పడుతుంది. ఒకరిపై నెగటివ్ ముద్ర పడితే వాళ్ల మొత్తం కుటుంబాన్ని సమాజం ఎలా వెలివేస్తుందో మాల్కమ్ జీవితం చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అవును, మాల్కమ్ ఎంత ప్రశాంతంగా ఉండే అబ్బాయి, ఎవ్వరితోనూ గొడవలకు వెళ్లడు. కాని అతను రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే జనాలు కావాలనే పక్కకు తప్పుకుంటారు. స్కూల్లో అతన్ని చూసి అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఒక తప్పు చెయ్యకుండానే కేవలం ఆ ఇంటి పేరు వల్ల అతను ప్రతిరోజు శిక్ష అనుభవిస్తుంటాడు. అంటే చిన్న ఊర్లల్లో ఒక మనిషి నిజంగా నేరం చేశాడా లేదా అనేది ముఖ్యం కాదు, జనాలు ఏమనుకుంటున్నారనేదే ముఖ్యం. వదంతులే అక్కడ నిజాలుగా, చట్టాలుగా మారిపోతాయి. ఈ వదంతుల వల్ల మాల్కమ్ తన సొంత గుర్తింపును కోల్పోయి ఎప్పుడో ఒక అపరాధ భావంతోనే బతుకుతుంటాడు. కరెక్ట్. అతనికి ఎల్లెరీ పరిచయం అవ్వడం, వాళ్ళిద్దరూ కలిసి ఈ ఊరి రహస్యాలను ఛేదించడానికి ప్రయత్నించడం అనేది ఈ కథలో ఒక మంచి మలుపు అని చెప్పాలి. ఎందుకంటే ఇద్దరూ ఈ ఊరు జనాల దృష్టిలో ఒక రకంగా బయటి వాళ్లే. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఈ కథ కేవలం పాత కేసుల గురించి మాత్రమే ఉంటే ఇంత ఉత్కంఠభరితంగా ఉండేది కాదేమో. ఎల్లెరీ ఈ ఊరికి వచ్చిన కొద్ది రోజులకే పరిస్థితులు మళ్లీ ఒక్కసారిగా వేడెక్కుతాయి. ఆ పాత భయాలు మళ్లీ ఊరి మీద పడతాయి. అవును, స్కూల్లో ఈ సంవత్సరం హోమ్ కమింగ్ క్వీన్ క్యాండిడేట్స్ని టార్గెట్ చేస్తూ వింతైన బెదిరింపు సందేశాలు రావటం మొదలవుతుంది. ఆ సందేశాలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటాయి. ఆ బెదిరింపులు కూడా మామూలుగా ఉండవు కదా? అస్సలుండవు. రక్తం రంగులో రాసినట్లుగా ఉండటం, అందర్నీ భయపెట్టడం, ఎవరో ఉద్దేశపూర్వకంగా వాళ్లను టార్గెట్ చేస్తున్నారని స్పష్టమవుతుంది. ఈ టెన్షన్ నడుస్తుండగానే బ్రూక్ బెన్నెట్ అనే మరో క్యాండిడేట్ అకస్మాత్తుగా అదృశ్యమవుతుంది. సరిగ్గా హోమ్ కమింగ్ డాన్స్కు ముందు. అవును, ఇలా జరగడంతో ఎకోరిడ్జ్ జనాలు ఉలిక్కి పడతారు. 5 ఏళ్ల క్రితం జరిగింది మళ్లీ రిపీట్ అవుతోందా? పాత హంతకుడు మళ్లీ వచ్చాడా, లేక కొత్తవాళ్లు ఎవరైనా ఇదంతా చేస్తున్నారా అనే భయం ఊరంతటా వ్యాపిస్తుంది. ఆ పాత గాయాలు మళ్లీ రేగుతాయి. ఇక్కడే రచయిత్రి మ్యాక్మానస్ వాడిన అద్భుతమైన కథన వ్యూహం గురించి మనం మాట్లాడుకోవాలి. ఆమె ఈ కథను కేవలం ఒకే కోణం నుంచి చెప్పలేదు. ఒక అధ్యాయం ఎల్లెరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే తర్వాతి అధ్యాయం మాల్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. దీన్నే డ్యూయల్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటారు కదా? అవునండి. దీనివల్ల మనకు ఒకే సంఘటనను ఇద్దరు వేర్వేరు వ్యక్తులు ఎలా చూస్తున్నారో అర్థమవుతుంది. ఎల్లెరీ ఏమో తనకున్న ట్రూ క్రైమ్ నాలెడ్జ్తో ప్రతి విషయాన్ని అనుమానిస్తూ ఆధారాల కోసం వెతుకుతుంటాడు. మాల్కమ్ ఏమో తన మీద పడుతున్న నిందల నుంచి ఎలా బయటపడాలా, తన అన్నయ్య నిజంగా తప్పు చేశాడా లేదా అని మదనపడుతుంటాడు. ఈ పద్ధతి వల్ల కథ చదివే కొద్దీ వచ్చే మజా ఏమిటంటే ప్రతి చిన్న అధ్యాయం చివర్లో ఒక క్లిఫ్ హ్యాంగర్ ఉంటుంది. ఏదో ఒక కొత్త ఆధారమో లేక ఊహించని మలుపో ఎదురవుతుంది. తర్వాత ఏం జరుగుతోంది అనే ఆసక్తి ఏమాత్రం తగ్గదు. ఎగ్జాక్ట్లీ. పైగా ఈ డ్యూయల్ పాయింట్ ఆఫ్ వ్యూ వల్ల కేవలం హంతకుడు ఎవరు అనే ప్రశ్న మాత్రమే కాకుండా ఎవరు అబద్ధం చెబుతున్నారు, ఎవరికి నిజం తెలిసి నటిస్తున్నారు అనే మానసిక టెన్షన్ బాగా పెరుగుతోంది. మన పక్కన ఉన్నవాళ్లే, మనకు బాగా తెలిసిన వాళ్లే ఎంతో కొంత దాస్తున్నారని తెలిసినప్పుడు వచ్చే ఆ ఉత్కంఠను రచయిత్రి చాలా అద్భుతంగా పండించారు. దాచుకునే రహస్యాల గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. ఈ కథలో అత్యంత బాధాకరమైన విషయాలు కేవలం ఆ ఊరి రహస్యాలు కాదు, ఆ ఇంటి లోపల దాగియున్న కుటుంబ రహస్యాలు. అవును, ఎల్లెరీ తన ఆంటీ సారా కేసు గురించి లైబ్రరీ ఆర్కైవ్స్లో
పాత వార్తాపత్రికల్లో వెతుకుతున్న కొద్దీ తన సొంత తల్లి శాడీ గతానికి సంబంధించిన ఎన్నో షాకింగ్ నిజాలు బయటపడతాయి. ఆ నిజాలు బయటపడినప్పుడు నిజంగానే చాలా ఆశ్చర్యం వేస్తుంది. శాడీ ఎకోరిడ్జ్ నుంచి దూరంగా కాలిఫోర్నియా వెళ్ళిపోయి తనకంటూ ఒక కొత్త జీవితాన్ని నిర్మించుకున్నానని అనుకుంటోంది కదా. కాని గతం ఆమెని ఎప్పుడూ వదిలిపెట్టలేదు. ఆమెకు డ్రగ్స్ అలవాటవ్వడానికి, ఆమె మానసిక అశాంతికి ఈ పాత గాయాలే కారణం. పైగా ఆమె తన పిల్లలకు వాళ్ల తండ్రి ఎవరు అనేది కూడా చెప్పదు. ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను దాచిపెడుతోంది. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను రక్షించడానికే ఈ నిజాలను దాస్తుంటారు. వాళ్లకా చేదు గతం తెలియకూడదని, వాళ్ల భవిష్యత్తు ప్రశాంతంగా ఉండాలని అనుకుంటారు. కాని ఆ నిశ్శబ్దం ఎవ్వర్నీ రక్షించదు. నిజమే, ఆ నిశ్శబ్దం పైగా లోపల నుండి సంబంధాలను దహించివేస్తోంది. అబ్సల్యూట్లీ. లోపల దాచుకున్న నిజాలు ఒక రకమైన విషం లాంటివి. ఈ నిశ్శబ్దం వల్ల వచ్చే భారాన్ని, ఆ ట్రామాను తర్వాతి తరం ఎలా మోస్తుందో ఎల్లరీ పాత్ర ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తుంది. శాడీ దాచిన ఆ నిశ్శబ్దం వల్లే ఈరోజు ఎల్లరీ ఆ ఊర్లో తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడాల్సొస్తుంది. ఇది చాలా పెద్ద పాయింట్. ఎందుకంటే మనం కూడా మన చుట్టూ చూస్తుంటాం. నేటి సమాజంలో పరువు కోసం ఎంతమంది తమ ఇళ్లల్లో జరిగిన వ్యసనాలు, మోసాల గురించి మాట్లాడకుండా దాచేస్తున్నారో మనం గమనించవచ్చు. బయటకు మాత్రం అంతా పర్ఫెక్ట్గా ఉన్నట్లు నటిస్తారు. అవునవును. ఇంటి ముందు లాన్ చాలా నీట్గా కత్తిరించుంటుంది, నవ్వుతూ పలకరిస్తారు. కానీ ఇంటి లోపల మాత్రం ఎవరికి వారే ఏడుస్తూ ఉంటారు. ఈ పుస్తకం ఈ ద్వంద్వ ప్రమాణాలను చాలా గట్టిగా ప్రశ్నిస్తోంది. ఇక ఈ హత్యల వెనుక ఎవరున్నారు, అసలు ఏం జరిగింది అనే విషయానికొస్తే ఆ సస్పెన్స్ను అలాగే ఉంచడం మంచిది. కరెక్ట్, ఆ సస్పెన్స్ రివీల్ చెయ్యొద్దు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఈ నేరాలు, అదృశ్యాలు ఎవరికో పిచ్చి పట్టి చేసినవి కావు. ఒక సైకో కిల్లర్ ఊరి మీద పడి అందరినీ చంపేయడం లాంటిది కాదిది. రచయిత్రి ఇక్కడ ఒక సూపర్ విలన్ను సృష్టించలేదు. అంటే దీని అర్థమేమిటి? ఇదంతా ఆ పాత రహస్యాలు, వాళ్లు పరువు కోసం దాచుకున్న అబద్ధాల వల్లే జరిగిందనా? అవును. ఇక్కడ విలన్ ఎక్కడో అడవుల్లో దాక్కున్న రాక్షసుడు కాదు. మన మధ్యలో తిరిగే సాధారణ మనుషులే. సామాన్య మానవులు తమలో ఉన్న అసూయ, భయం, ఎలాగైనా సరే సమాజంలో తమకంటూ ఉన్న మంచి పేరు పోకూడదనే ఒక పిచ్చి తపన వల్ల ఎంతటి దారుణాలకైనా ఎలా ఒడిగడతారో వాస్తవికంగా చూపించారు. రాక్షసుల కంటే కూడా పరువు కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే సాధారణ మనుషులే అత్యంత ప్రమాదకరం. మనిషిలోని ఈ సాధారణ క్రూరత్వమే ఈ కథను మరింత భయానకంగా మార్చింది అంటారు. ఖచ్చితంగా. సినిమాల్లో చూపించే రక్తపిపాసుల కంటే కూడా మన పక్కనే నవ్వుతూ ఉంటూ తమ లోపల కుళ్ళును దాచుకున్న వ్యక్తులే సమాజానికి ఎక్కువ హాని చేస్తారు. ఒకసారి ఈ మొత్తం అన్వేషణను వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ కథ కేవలం కొన్ని హత్యల గురించి మాత్రమే కాదు. నిజం చెప్పడం కంటే పరువును కాపాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఈ కథ స్పష్టం చేస్తోంది. పారదర్శకంగా ఉండటం కంటే భయపడి దాక్కోవడానికే ఇష్టపడటం. అవును. ముఖ్యంగా నేటి ప్రపంచంలో సోషల్ మీడియాలో అంతా పర్ఫెక్ట్గా, హ్యాపీగా కనిపించాలనే ఆలోచన విధానానికి ఈ కథ ఒక అద్దం లాంటిది. పర్ఫెక్ట్గా కనిపించే జీవితాల వెనుక ఎన్ని అబద్ధాలున్నాయో ఈ పుస్తకం మనల్ని ఆలోచింపజేస్తోంది. ఇవన్నీ వింటుంటే నాకు కొత్త ఆలోచింపజేసే ప్రశ్న తడుతోంది. మనం కథను గమనిస్తే ఎల్లరికి ఉన్న ట్రూ క్రైమ్ పరిజ్ఞానం ఆమెను ప్రమాదం నుండి కాపాడలేకపోయింది కదా. అవును, కాపాడలేకపోయింది. అలాగే శాడీ పాటించిన ఆ నిశ్శబ్దం ఆమె కుటుంబాన్ని రక్షించలేకపోయింది. మరి అలాంటప్పుడు ఒక సమాజములో ఖచ్చితమైన నిజం లేదా సురక్షితమైన మార్గమంటూ ఒకటుంటుందా? లేక మనమంతా కలిసి అంగీకరించిన కొన్ని వదంతులు మరియు దాచుకున్న రహస్యాల సమూహమే మనం జీవిస్తున్న వాస్తవమా? ఒక చెడ్డ వాతావరణం లేదా టాక్సిక్ ఊరి నుంచి దూరంగా వెళ్ళిపోతే మనం నిజంగా సురక్షితంగా ఉన్నట్లా? లేక ఆ ఊరి తాలూకు విషాన్ని, ఆ రహస్యాలను మన లోపలే మోసుకెళ్తున్నామా? అసలు ప్రమాదం ఆ ఊరిలో ఉందా, లేక ఆ మనుషులు తమ మనస్సుల్లో పెంచుకున్న చీకటిలో ఉందా? ఇది తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. నిజంగా ఇది చాలా అద్భుతమైన పాయింట్. భౌతికంగా బయటపడినంత మాత్రాన మనం సేఫ్ అయిపోయినట్లు కాదు. సమాచార ప్రపంచంలో ఉంటూనే మనం ఎంతటి నిశ్శబ్దాలను, ఎన్ని పాత రహస్యాలను ఇంకా మోస్తూ బతుకుతున్నామో అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణ మీలో కొన్ని కొత్త ప్రశ్నలను రేకెత్తించిందనే ఆశిస్తున్నాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.